హైదరాబాద్ రామచంద్రపురం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బండ్లగూడ అగర్వాల్ గోడౌన్ లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. తెల్లవారుజామున మంటలు సంభవించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. హైదరాబాద్ రామచంద్రపురం పారిశ్రామికవాడలో జరిగింది ప్రమాదం. బండ్లగూడ అగర్వాల్ గోడౌన్ లో మంటలు ఎగసి పడుతూ ఉన్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగినట్లుగా మనకు తెలుస్తోంది. తెల్లవారుజామున గోడౌన్ లో మంటలు రేగినట్లుగా స్థానికులు ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ రామచంద్రపురం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బండ్లగూడ అగర్వాల్ గోడౌన్ లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తెల్లవారుజామున మంటలు సంభవించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఈ తెల్లవారుజామున హైదరాబాద్ రామచంద్రపురం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బండ్లగూడ అగర్వాల్ గోడౌన్ నది మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ విషయం తెలియగానే ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లుగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాద ఘటన అసలు ఎలా జరిగింది? గోడౌన్ లోపల ఏమేమి ఉన్నాయి? ప్రతిభ, గుడ్ మార్నింగ్. బండ్లగూడలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని అగర్వాల్ అనే రబ్బర్ టైర్ల కంపెనీకి సంబంధించిన గోదాం లోపల ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గుర్తించిన గోదాంలో పనిచేస్తున్న సిబ్బంది తొలుత మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ వారు కాకపోవడంతో స్థానికంగా ఉన్న ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రబ్బర్ తో తయారు చేసిన సింథటిక్, అదే సందర్భంలో రబ్బర్ తో తయారు చేసిన టైర్లు కావడంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు కొంత శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా అక్కడ రామచంద్రపురం సంబంధించిన ఫైర్ ఇంజన్లతో పాటుగా ఇటు బిహెచ్ఈఎల్, సంగారెడ్డికి సంబంధించిన ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సుమారుగా 4 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ ప్రమాదానికి కారణం అయితే తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గోడౌన్ లో ఒక దగ్గర స్టాక్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో స్టాక్ పాయింట్ వద్దే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ మంటలు గోదాంలో ఇతర ప్రాంతాలకి వ్యాప్తి చెందకుండా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కష్టపడుతున్నారని చెప్పవచ్చు. అదే సందర్భంలో నీటితో పాటుగా ఇటు ఫోమ్ గ్యాస్ తో వాటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర పక్కనే ఉన్న పరిశ్రమల వైపుకి మంటలు వెళ్లకుండా అక్కడ ఫైర్ సిబ్బంది చూస్తున్నారని చెప్పవచ్చు. అయితే మొత్తానికైతే పరిస్థితి మరికొద్దిసేపటి లోపల అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఫైర్ సిబ్బంది ద్వారా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే 4 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులో తెచ్చే పనిలో ఉన్నాయి. ప్రతిభ, అయితే ప్రవీణ్, ఈ ఘటన జరిగిన సమయంలో గోదాంలో ఎంతమంది సిబ్బంది ఉండొచ్చు? అంటే ఎంత ఆస్తి నష్టం జరుగుతుందని చెప్తున్నారు? ఎవరికైనా గాయాలు ఏమైనా అయ్యాయా? అయితే ప్రతిభ, రాత్రిపూట ముఖ్యంగా తెల్లవారుజాము కావడంతో గోదాంలోనైతే ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదు. జరిగినట్టుగా కూడా మనకు సమాచారం లేదు. అయితే ఆస్తి నష్టానికి సంబంధించి మాత్రం సుమారుగా 5 కోట్లకు పైగానే ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఇటు కంపెనీ వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది. తెల్లవారుజాము కావడంతో ఎవరు షిఫ్ట్ లో కార్మికులు డ్యూటీలో లేకపోవడంతో ఒక విధంగా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రబ్బరు కాలిపోతుండడంతో వెలువడుతున్న వాయువులతో కొంత అక్కడ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉంది. అయినా ఇటు ఫైర్ సిబ్బంది మాత్రం ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఆస్తి నష్టం అయితే ఉంది, కానీ ప్రాణ నష్టం లాంటిది జరగలేదు. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఉదయం 6:30 గంటలకే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు ఎన్టీఆర్ కోడళ్లు ఉన్నారు. మీ ఫోన్లో మీరు అమ్మా సైడ్ అమ్మా అందరు ఇక్కడ నుంచో పెట్టండి. ఎవరి సైడ్ రావద్దు. ఫోటో దింపు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఉదయం 6:30 గంటలకే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటుగా ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్లు ఉన్నారు. ఇవాళ 22 వర్ధంతి అన్నగారిది. తెలుగు వారంటూ, తెలుగు భాష అంటూ ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ మహామనిషి జీవించే ఉంటారు ప్రతి ఇంట. తెలుగువారి వాణిని దేశ దేశాల ఖండాంతరాలకి వినిపించిన వ్యక్తి ఆ మహానుభావుడు. ఒకటి చెప్పాలంటే మే 28 అందరింట సంతోష దినం. అదే మే జనవరి 18కి వచ్చేటప్పటికి అందరింట దుఃఖ దినం. ఎందుకంటే ఆ మహానుభావుడిని ఇవాళ మనం కోల్పోయాం. మే 28కి వచ్చేటప్పటికి ప్రతి ఇంటా ఒక పుట్టినరోజు, ఆయన జన్మదినం. ప్రతి ఇంటా కోరుకునేది ఆ మహానుభావుడు రామారావు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి కావాలి, అలాంటి కొడుకు పుట్టాలనే కోరుకునే రోజు మే 28. ఎన్టీఆర్ అంటే నేషనల్ టైగర్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆయన. ఇవాళ భారతదేశంలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఏ రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే పేర్లు మార్చి పథకాలు తీసుకొస్తున్నారే కానీ అన్నీ అన్నగారి పథకాలే ఇవాళ. అట్లాగే ఎందరో మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు. పూజ్య బాపూజీ, ఒక ప్రకాశం పంతులు గారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీరందరూ
ఆశయాల కలగలుపు రామారావు గారు ఒక్కళ్ళు. ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు గారు. ప్రాణత్యాగం చేసి సాధించారు. త్రిలింగ దేశం మనకు ఉండాలి, ఆంధ్రులకు ఉండాలి అని ఆయన అమర నిరాహార దీక్షలు చేసి మన తెలుగు రాష్ట్రాన్ని సాధించారు. అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఇలా ఉండాలి రాజ్యాంగం అంటూ ప్రతివాడికి అందాలని మరి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి పోరాడారు మరి ప్రకాశం పంతులు గారు, అలాగే గాంధీ మహాత్ముడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, వీరు ఇన్ని చేసుకుంటూ వచ్చారు. వీరందరి కలగలుపు మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఏంటంటే మన రాష్ట్రం అయితే సాధించుకున్నాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మద్రాసి అని పిలిచేవాళ్ళు. అలాంటిది తెలుగు రాష్ట్రం అంటూ ఒకటి ఉంది, తెలుగు భాష అంటూ. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. జిల్లా కలెక్టర్ల పనితీరును సీఎం విశ్లేషిస్తారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఎక్కడా లోపం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో బాబు దిశానిర్దేశం చేస్తారు. నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ గృహ నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చిస్తారు. తొలి రోజు భేటీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా పాల్గొంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కలెక్టర్ల మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలు, నెరవేర్చాల్సిన హామీల కోణంలోనే ఈ మీటింగ్ జరగనుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. దీంతో 15 లక్షల కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతుందని ప్రభుత్వం చెబుతుంది. గృహ నిర్మాణ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడం ద్వారా ఎన్నికల్లో ప్రజల్ని ఆకట్టుకోవాలనేది సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిపై కలెక్టర్ల సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే నిరుద్యోగ భృతిపై అనేక రకాల కసరత్తు చేసిన ప్రభుత్వం వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయాలని భావిస్తోంది. మొత్తం అన్ని విభాగాలను 7 మిషన్లుగా విభజించి మిషన్ మోడ్లో రాష్ట్ర అభివృద్ధికి ప్లాన్ చేసింది. తమ జిల్లా ప్రగతిని వివరించడానికి ప్రతి కలెక్టర్కు మీటింగ్లో 10 నిమిషాల టైం కేటాయించారు. 24వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఇవాళ ఢిల్లీలో జరగనుంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మరో 80 వస్తువులపై ఉన్న పన్ను స్లాబ్ను తగ్గిస్తారని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే 12% పన్ను విధించొచ్చని, ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమలయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. నిత్యావసరాలు, గృహోపకరణాలు, స్టీల్, సిమెంట్, వ్యవసాయ వస్తువులపై పన్నులు తగ్గే అవకాశం ఉంది. గత 2 నెలలుగా జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో ఇవాళ్టి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఇవాళ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరగనుంది. ఏర్పేడు మండలం వికృతిమల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. గోవిందాపురం, చెల్లూరు క్రాస్ రోడ్, మూలకండ్రిగా, ఎండి పుత్తూరు, మడిబాక క్రాస్ రోడ్డు మీదుగా యాత్ర సాగుతుంది. రాజుల కండ్రిగలో వైసీపీ జెండాను ఎగరేస్తారు జగన్. సదాశివపురం క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర సాగిస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. సమగ్ర కుటుంబ సర్వే చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో ఈసారి కొత్త రకం సర్వే జరుగుతోంది. సమగ్ర నేరస్తుల సర్వే చేయాలని పోలీస్ శాఖ డిసైడ్ అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఒకేసారి నేరస్తుల గుర్తింపు జరగనుంది. గతంలో హైదరాబాద్ లో నేరస్తులకు జియో ట్యాగింగ్ విజయవంతం కావడంతో ఈసారి తెలంగాణ వ్యాప్తంగా చేయాలని డిసైడ్ అయ్యారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు అధికారులంతా నేరస్తుల సర్వేలో పాల్గొంటారని డీజీపీ ప్రకటించారు. నేరస్తుల డేటాబేస్ తో సర్వే వివరాలను సరిపోల్చుతామని, వివరాలు అప్డేట్ చేస్తామని చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఓ యాప్ను రూపొందించారు. అందులో స్టేషన్ల వారీగా తమ ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లను ఆయా స్టేషన్ల అధికారులు పొందుపరిచారు. తమ ఏరియాలో ఎంతమంది నేరస్తులు ఉన్నారు, వారి వివరాలు కూడా జత చేశారు. ఇక ఆ యాప్ ద్వారా కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి అధికారుల వరకు ప్రతి నేరస్తు వివరాలు సులువుగా తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు, ఏదైనా నేరం జరిగితే క్షణాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ కు నిందితుడి ఫోటోతో సహా వివరాలు అందేలా రూపొందించారు. పెట్రోలింగ్ లో ఉన్న బీట్ సిబ్బంది ట్యాబ్ లో తెలుసుకోవడమే కాదు, కానిస్టేబుల్ వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు చిటికలో వివరాలు తెలిసిపోతాయి. గతంలో హైదరాబాద్ కమిషనర్ గా మహేందర్ రెడ్డి ఉన్న సమయంలో ఇలాంటి నేరస్తుల సర్వే రూపొందించారు. అది మంచి ఫలితం ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో నేరస్తులపై నిఘా పెంచి వారి వివరాల కోసం వెళ్లిన పోలీసులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. జైలు నుంచి బయటకు రాగానే ఆ నేరస్తులు మకాం మార్చడంతో అతని వారెంట్లు పెండింగ్ లో పడేవి. వివరాలు తెలుసుకోవడమే కష్టంగా మారింది. అందుకే
కొత్తగా రూపొందించిన ఈ యాప్లో నేరస్తుల వివరాలతో పాటు వారికి జియో ట్యాగింగ్ ను పొందుపరిచారు. జైలు నుంచి బయటకు వచ్చినా తప్పించుకు తిరిగిన క్షణాల్లో జియో ట్యాగింగ్ ద్వారా అతను ఎక్కడ ఉన్నాడో క్షణాల్లో తెలిసిపోతుంది. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. 6 ప్రాజెక్టులకు నాబార్డు నుంచి 16,500 కోట్లు గ్రాంట్ ఇప్పించాలని కోరారు. రెవెన్యూ లోటు కింద ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు త్వరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు సీఎం. ఈ నెల 12న ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు సిఐఏ సన్నాహక సదస్సులో పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తే కాలుష్యరహిత వాతావరణం వల్ల 10 ఏళ్ల జీవితకాలం పెరుగుతుందన్నారు చంద్రబాబు. గవర్నర్ మార్పుపై ముఖ్యమంత్రిగా స్పందించేది లేదని కొండబద్దలు కొట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ ఎంపీ హరిబాబు లేఖ బీజేపీ వ్యవహారమని, దాంతో తమకు సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి. కొంతకాలంగా బీజేపీ నేతలు నరసింహన్ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. నాలా బిల్లు విషయంలో కూడా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు గవర్నర్ను తప్పుపట్టారు. అటు హరిబాబు కూడా ఏపీకి ప్రత్యేక గవర్నర్ కావాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. నరసింహన్ హైదరాబాద్ నుంచే విధులు నిర్వహిస్తున్నారని, అమరావతిలో ఉండి పనిచేసే గవర్నర్ కావాలన్నారు హరిబాబు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభించారు. విశాఖ జిల్లా గిజిడాల దగ్గర ఉన్న 50 ఎకరాల్లో వ్యాపార సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. ఐటీ రంగం ఉత్పాదకతలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పోటీ పడుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సమావేశం స్థానిక మహిళలకు స్ఫూర్తినివ్వాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కు సంబంధించి ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలంగాణ మంత్రి హరీష్ రావుకు లేఖ రాశారు. విభజన తర్వాత ఆర్డీఎస్ 3 రాష్ట్రాల పరిధిలోకి వచ్చిందన్నారు దేవినేని. ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటకలో పాల్గొనే సమావేశంలో కొన్ని అంశాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. మంత్రుల స్థాయి మీటింగ్ కంటే ముందు ఇంజనీర్ల స్థాయిలో భేటీ జరగాలని సూచించారు ఆయన. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 64వ రోజు జగన్ 13.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా తాడ్చేరి గిరిజన కాలనీ, లక్ష్మమ్మ కండ్రిగా, టీసీ అగ్రహారం, ఆర్వీ కండ్రిగా, పెనుమల్లం, పాపనాయుడుపేట, మర్రిమండ బీసీ కాలనీల మీదుగా యాత్ర సాగింది. వికృతమల వరకు పాదయాత్ర చేశారు జగన్. 64వ రోజుతో జగన్ 875.6 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసినట్లయింది. దారి పొడవునా ప్రజలతో మమేకమవుతున్న జగన్ వారి కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత బీసీ గర్జన నిర్వహిస్తామని ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని, త్వరలో వచ్చే వైసీపీ సర్కారులోనే వారికి న్యాయం జరుగుతుందని జగన్ జోస్యం చెప్పారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి బీసీ ఇంటి నుంచి డాక్టర్, ఇంజనీర్ ఉండాలనే ఆశతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తెచ్చారని గుర్తు చేశారు జగన్. చిత్తూరు జిల్లా పాపనాయుడుపేటలో జరిగిన బీసీ సమ్మేళనంలో జగన్ పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అవర్. తిరుపతి వాసులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. త్వరలోనే శ్రీవారి సులభ దర్శన భాగ్యాన్ని స్థానికులకు అందించనుంది. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్లో టైం ఫ్లాట్ కౌంటర్లు ఏర్పాటవుతున్నాయి. దీంతో ఇచ్చిన టైంలోనే దర్శనం పూర్తవుతుందని టీటీడీ చెబుతోంది. ఫిబ్రవరి 3వ వారం లేదా మార్చిలో పూర్తి స్థాయిలో కౌంటర్లు స్థానికులకు అందుబాటులోకి వస్తాయి. భక్తులు ఎవరైనా ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకోవచ్చు. కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. గుప్త నిధుల కోసం కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరుపుతున్నారు. స్థానికులు అడ్డుకున్న అధికారులు మాత్రం పని ఆపడం లేదు. పండగ సందర్భంగా కాస్త విరామం ఇచ్చిన అధికారులు మళ్లీ పనులు షురూ చేశారు. యూపీ లక్నో నుంచి తెప్పించిన పీఆర్ మిషన్లతో బంగారం వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల ఆధ్వర్యంలో సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. క్రికెట్ మ్యాచ్ లో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖ జిల్లా పాడేరు మండలం ఏరాడపల్లిలో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఓ యువకుడు మరో యువకుడి తలపై క్రికెట్ బ్యాట్ తో మోదడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. నెల్లూరు జిల్లాలో పెద్ద మొత్తంలో గుట్కాను పట్టుకున్నారు పోలీసులు. మనబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద డీసీఎం ట్రక్కును తనిఖీ చేశారు. దీంతో
270 బస్తాల గుట్కా ప్యాకెట్లతో పాటు 10 కిలోల గంజాయి బయటపడింది. ఈ కేసుకు సంబంధించి 3 అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ళు ఎక్కడి నుంచి గుట్కా గంజాయి తీసుకొస్తున్నారు, వాటిని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారనే విషయాల్ని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏపీలో కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది గుంటూరు జిల్లా. రాజధాని కంటే కల్తీ సరుకులకి ఈ జిల్లా ఎక్కువ పాపులర్ అవుతోంది. పిల్లలు తాగే పాల నుంచి పెద్దలు తాగే మద్యం వరకు ఇక్కడ అన్ని కల్తీ అవుతున్నాయి. చాలాసార్లు కల్తీ మాఫియా గుట్టు రట్టైనా యథేచ్ఛగా కల్తీ దందా జరుగుతోంది. ఇప్పుడు రేపల్లి కేంద్రంగా సాగుతున్న కల్తీ మద్యం రాకెట్ వీలులోకి వచ్చింది. అయితే కల్తీకి అసలు కారకులు తప్పించుకోగా ఒకరిని మాత్రమే ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో జగన్న తోట ప్రభల ఊరేగింపు ఘనంగా జరిగింది. కనుమ రోజు అత్యంత వైభవంగా ఏకాదశి రుద్రులు ఊరేగు జగన్న తోటలో కొలువుతీరాయి. వేలాది మంది ప్రభల్లోని రుద్రులను భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఏకాదశి రుద్రులను ఒకే చోట చూసే భాగ్యం కలగడంతో అందరూ కళ్ళారా తిలకించారు. మెదక్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం కేసీఆర్. తూఫ్రాన్లో 50 పడకల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. త్వరలో తూఫ్రాన్లో 100 కోట్లతో కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తూఫ్రాన్ సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు 5 కోట్లు మంజూరు చేశారు. పెద్ద చెరువును సుందరీకరిస్తామని, త్వరలోనే 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. తూఫ్రాన్ కు డిగ్రీ ప్రాజెక్టు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఆరోగ్య సేవలను పేద ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు 102 వెహికల్స్ ని, 108 బైక్స్, అంబులెన్స్లను ప్రారంభించారు సీఎం కేసీఆర్. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఈ వాహనాలకు సంబంధిత వ్యక్తులకు అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు మంత్రులు నాయిని, తలసాని, కుటుంబ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలకు రవాణా సదుపాయంతో పాటు బస్తీల్లో పేదలకు ఉచిత ఆరోగ్య సేవల్ని అందించడమే ఈ వాహనాల యొక్క లక్ష్యం. తెలంగాణ మంత్రి కేటీఆర్ జపాన్ లో పర్యటిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి జపాన్ సంస్థ ఐసీ ఫుడ్ లో కేటీఆర్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, స్మార్ట్ సిటీ అంశాలపై తమకు సంస్థతో డీల్ కుదిరింది. జేఎఫ్ఈ ఇంజనీరింగ్ సంస్థతో కూడా అగ్రిమెంట్ అయింది. మొన్న సౌత్ కొరియాలో పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న కేటీఆర్ నిన్న జపాన్ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నారు. టీఎస్ ఐపాస్ విధానంపై విదేశాల్లో ఆసక్తి వ్యక్తమవుతోందన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కితాబిచ్చారు. కాళేశ్వరం పనులు పరిశీలించాలన్న హరీష్ విజ్ఞప్తికి గడ్కరీ ఓకే చెప్పారు. నదుల అనుసంధానంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనుసంధానం ఫేజ్ 1లో గోదావరి, కావేరీలను కలుపుతామని గడ్కరీ చెప్పారన్నారు హరీష్. నీటి లభ్యత, ఎక్కడి నుంచి ఎక్కడికి కలుపుతారు, ప్రత్యామ్నాయాలు, ఖర్చు తగ్గింపు వివరాలు కోరామన్నారు. తెలంగాణకు అవసరమైన గోదావరి నీటిని కేటాయించి మిగతావి తరలించుకోవచ్చని కేంద్రానికి చెప్పామన్నారు హరీష్. తెలంగాణలో విద్యారంగానికి కేంద్రం సహకరించడం లేదనడం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. 40,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని, డిఎస్సీ గురించి అడిగితే సీఎం సరైన సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇప్పటికైనా కేంద్రాన్ని నిందించడం మానుకోవాలని లక్ష్మణ్ సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం లొంగిపోయిందని, అధికార పార్టీ నేతల కారణంగానే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని మండిపడ్డారు లక్ష్మణ్. రైతులకు పంట పెట్టుబడి పథకానికి అవసరమైన నగదు ఇప్పించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరింది తెలంగాణ మంత్రుల బృందం. దీనికి అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారన్నారు మంత్రి పోచారం. రైతులు పంటలు వేసేందుకు పెట్టుబడిగా ఎకరానికి 4,000 రూపాయలు అందజేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం రైతులకు చెక్కులను అందజేస్తుందని, కానీ ఆ స్థాయిలో తమ వద్ద నగదు నిల్వ లేదని బ్యాంకర్లు స్పష్టం చేసినట్టు తెలిపారు. దీంతో నగదు కోసం కేంద్ర సాయం కోరామన్నారు పోచారం.
తెలంగాణలో గిరిజన పోరాటం పతాక స్థాయికి చేరింది. ఆదివాసీల పోరాట వేదిక తుడుం దెబ్బ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసనలతో హోరెత్తించాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఆందోళన, ప్రజాప్రతినిధుల రాజీనామాలకు డిమాండ్, జాతీయ రహదారుల దిగ్బంధం, రైలు రోకో వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందని తుడుం దెబ్బ స్పష్టం చేసింది. లక్షలాది మంది ఆదివాసీలు తరలివచ్చే నాగోబా జాతరను ఉద్యమానికి ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రెడీ చేసుకుంది తుడుం దెబ్బ. తెలంగాణలో 18,000 కానిస్టేబుల్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు డీజీపీ మహేందర్ రెడ్డి. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనులు పరిశీలించడానికి వచ్చిన డీజీపీ పోలీసింగ్ పై మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఒకే రకమైన పోలీసింగ్ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్నారు డీజీపీ. హైదరాబాద్ లో మరో ఘరానా మోసం బట్టబయలైంది. లియోనియా రిసార్ట్స్ యజమాని చక్రవర్తి రాజును సీబీఐ అరెస్ట్ చేసింది. ఒకటే భూమిని 11 బ్యాంకుల్లో తనఖా పెట్టిన కేసులో చక్రవర్తి రాజు నిందితుడు. ఇతడు ప్రభుత్వ బ్యాంకుల నుంచి 672 కోట్లను లూటీ చేశాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 149 కోట్ల రుణం తీసుకోగా, ఆంధ్ర బ్యాంక్ నుంచి 15 కోట్లు, ఎస్బీఐ నుంచి 16 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 8 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 2.5 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ నుంచి 1.5 కోటి, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి 1 కోటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ నుంచి 1 కోటి రూపాయల రుణాన్ని తీసుకుని బ్యాంకులను బురిడీ కొట్టించాడు. ఓవైపు రైతులను, మరోవైపు బ్యాంకులను ఏకకాలంలో మోసం చేసిన ఘనుడు చక్రవర్తి రాజు. హైదరాబాద్ లో టిప్పర్ లారీ మృత్యు వాహనంగా మారింది. 2 ప్రాణాలు తీసుకుంది. వనస్థలిపురం సుష్మా థియేటర్ దగ్గర అదుపు తప్పిన టిప్పర్ లారీ ముందున్న వాహనాలపైకి దూసుకు వెళ్లిపోయింది. అడ్డుగా ఉన్న వాహనాలను నలిపేస్తూ ముందుకు పోయింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. లారీ బీభత్సంతో 4 ఆటోలు, 2 బైక్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరగగానే డ్రైవర్ పరారయ్యాడు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. తెలంగాణలో కేసీఆర్ స్వామ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకున్న వాళ్లే నేడు ప్రగతి భవన్ లో పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి. ఇసుక, లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్ ఇలా ఏది చూసినా తెలంగాణలో మాఫియా రాజ్యమేలుతోందన్నారు ఆయన. మరోవైపు కలెక్టరేట్ లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేసిన బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీశాయి. అనంతరం బీజేపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హక్కుల కోసం పోరాడే మందకృష్ణ మాదిగను జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మేవానీ అన్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. చెంచల్గూడ జైల్లో ఉన్న మందకృష్ణ మాదిగను జిగ్నేష్ పరామర్శించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయికి చేరుకుందని, నిర్బంధం నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న హింసకు కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు.